ఏం మాట్లాడకుండా వెళ్ళి మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకునే రా. వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో మా నాన్న బదులు నేను పోటీ చేస్తున్నాను. జనాలు చూస్తారు ఇలా మంచి పనులు నేను చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడు కదా సర్పంచ్ అయ్యేది. ప్రేమ అంటే ఏంటో తెలుసా? త్యాగం, త్యాగం చేయాలి. మంచి పేరు తెచ్చుకుందామా? ఓటు వేస్తాడంటావా? అన్నా ఆడి పిల్లోడు అన్నా, ఆడికి ఓటు ఉండదన్నా. ఓటు ఉండదా? ఇంజనీర్ గారు చెప్పండి. అదే మళ్ళీ మీ ఊరొచ్చే పని పడింది. అక్క, ఇంజనీర్ సార్ మళ్ళీ వస్తున్నారంట. సార్, అరే ధోని, ఏమైపోయావురా? నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్ ఆ రోజు రాత్రి మిమ్మల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ చీకట్లో నా ఫోన్ ఎక్కడ పోయింది సార్. అరే అప్పటి నుంచి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నానో తెలుసా? సర్పంచ్ గారికి కాల్ చేద్దామంటే ఆ విషయం కోసం ఆయనకేం చేస్తామని చేయలేదురా. అంత భయపడాల్సిన విషయం ఏం జరగలేదు సార్. మీరు వెళ్ళిన తర్వాత సౌజన్య అక్క వాళ్ళ అమ్మ నాన్నలు బాగా తిట్టింది సార్. అలా తిట్టడమే కాకుండా అసలు అలా కొట్టడానికి వెళ్ళే ముందు ఏమైందో నన్ను అడగాలి కదా అని చెప్పేసి అన్నారు సార్. దాంతో వాళ్ళు కూడా ఏం అనలేదు సార్, ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు. కానీ అక్క మాత్రం మీతో మాట్లాడాలని చాలా ట్రై చేసింది సార్. కానీ నా ఫోన్ పోవడంతో మీ నెంబర్ కూడా పోయింది సార్. దాంతో అక్క మీతో మాట్లాడడం కుదరలేదు సార్. అరే ఇప్పుడు సౌజన్య గారు ఎక్కడున్నారు? ఏమండి, ఏంటండి? బాగున్నారా? బాలేను. ఏ బాగు చేస్తారా? వైఫై వాడుకోవచ్చా? వాడుకోకూడదు. ఏమండి? మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాను, దానికి కారణం కూడా చెప్పాలా? కొంచెం పక్కకు వెళ్తారా? పిల్లలు వస్తారు అంగన్వాడికి. బాబాయ్, వరి పంట ఎలా వేస్తారో సార్కి చెప్పండి, రాసుకుంటారు. చెప్పండి. మాలాంటి రైతులకి పెద్ద కష్టమేటి కాదులేండి. ముందు వడ్లు తెచ్చి పోస్తాము, తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ నాటుతాము, మళ్ళీ 6 నెలల తర్వాత రాయండి సార్. 6 నెలల తర్వాత కోసి మళ్ళీ మడేస్తాము. ఏంటి సార్ ఏదో తెగ ఆలోచించేస్తున్నారు? ఏం లేదులేరా. ఉందో లేదో మీ మొహం చూస్తూనే అర్థమైపోతుంది సార్. చెప్పండి సార్. సౌజన్య గారు నాతో సరిగ్గా మాట్లాడట్లేదురా. ఏదో విసుక్కుంటూ మాట్లాడుతున్నారు. అసలు నేనేం చేశాను రా? మీరు చెప్పకుండా వెళ్ళిపోయారని కోపం వచ్చి ఉంటుంది సార్. ఇంకోసారి కూల్గా కూర్చోబెట్టి మాట్లాడండి. ఫోటో బాగా వచ్చింది, ఫేస్బుక్లో పెడతాను. ఇగో, చక్రి మంచి నాయకుడు, మనం ఓటేసి గెలిపిద్దాం అని వీడియో చెప్తావా? కూర్చో, ఎక్కడ పోతున్నావు? నేను వీడియో తీసుకుంటాను, ఎక్కడే కూర్చో. చక్రి చక్రి మంచి నాయకుడు, మంచి నాయకుడు, మనం ఓటేసి గెలిపిద్దాం. మనం ఓటేసి గెలిపిద్దాము. మన ప్రచారం
సోషల్ మీడియాలో గట్టిగా చేయాలి. పొరుగురు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మనం ప్రెసిడెంట్ అయ్యాలని తెలియాలంటే ముందు ఇదే చేయాలి. ఈరోజు ఎలా అయినా రిపోర్ట్లు పంపించాలి రా. పంపిద్దాం సార్. వెంకటరావు కూడా. అన్నా ఈయనేనా వ్యవసాయం ఇంజనీరు? అవునన్నా, ఇలా ప్రెసిడెంట్ గారు అబ్బాయి అండి. ఆ. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఇగో మా ఊరోళ్ళందరికీ వ్యవసాయం బాగా నేర్పించండి. మన వాళ్ళు ఎవరు ఈయన దగ్గర వ్యవసాయం నేర్చుకోవట్లేదన్నా, ఈయనకే అందరూ నేర్పిస్తున్నారు. అదేంటది? మీరు వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చారా, నేర్పించడానికి వచ్చారా? నేను వ్యవసాయం నేర్పించడానికే వచ్చానండి, కానీ నేర్చుకుంటున్నా. అంటే రైతులకు మనమేం వ్యవసాయం నేర్పిస్తామని. అది నిజమేలే. ఎక్కడికి వెళ్తున్నారు? అది అమరేష్ గారు పొలం వైపు అన్న సారు వరి పంట మీద రిపోర్ట్ రాసుకోవాలంటే తీసుకెళ్తున్నాను. వెళ్ళండి వెళ్ళండి. ఇగో ఇంజనీర్ సారు, సాయంత్రం కలుద్దాం. మన పొలిటికల్ కోసం బాగా మాట్లాడుకోవాలా. సరే అండి. నమస్తే. రారా. ఏంటి బ్రదరు, ఏంటి సంగతులు? అది జరిగిందంతా తెలిసింది. మా వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నా. అయ్యో పర్లేదండి. మీరేం భయపడకండి. మీకు ఏ అవసరం ఉన్నా నాతో చెప్పండి. థ్యాంక్స్ అండి. అవును, ఆ రోజు మీరు మా సౌజన్యని ఏదో అడిగారంట కదా. అంటే అడిగానన్నారు. అవునండి, వైఫై పాస్వర్డ్. ఏంది అంగన్వాడీ స్కూల్లో నల్లగా డబ్బాలా ఉంటుంది, దాని గురించా? అబ్బా, నేను ఇంకేదో అనుకున్నానే. సరే, నాకు పొలం దున్నే పని ఉంది, వస్తా. ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలండి. నాకు మీతో మాట్లాడాలని లేదు. అసలు నేనేం చేశానండి? నా మీద ఎందుకు అంత కోపం? అయినా ఆ రోజు ధోనిగాడు వచ్చి మీ నాన్నగారు నన్ను కొట్టడానికి వస్తున్నారు, వెళ్ళిపోమంటేనే వెళ్ళిపోయా. ఇందులో నా తప్పేం ఉంది? అవును, మీ తప్పేం లేదండి. తప్పుకోండి, నేను వెళ్ళాలి. సమాధానం చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? సమాధానం చెప్పాలా? ఏం సమాధానం చెప్పాలి చెప్పండి. మా నాన్న కొట్టడానికి వస్తున్నాడని తెలిసి భయపడి పారిపోయారు. మా నా సంగతి, నా సిచ్యువేషన్ ఏంటో ఆలోచించారా? కనీసం కలిసి విషయం ఏమైందో అని తెలుసుకోవడానికైనా ప్రయత్నించారా? నేను కూడా అలాగే చేద్దాం అనుకున్నానండి, కానీ ఆ ధోనిగాడే బలవంతంగా ఆటో ఎక్కి పంపించాడు. వాడి వయసు ఎంత? ఆ? వాడి వయసు ఎంత? 18, 19. మరి మీది? 28. 18 ఏళ్ల కుర్రాడు చెప్తే 28 ఏళ్ల పిల్లాడు పారిపోయాడు.